ప్రసాదం చేత నిండిన మరి మా వందనం. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీల ఆశం ద్వారా మీ గర్భఫలం చేసి ఆశం ద్వారా పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని మాత పాపాత్ముని మా కొరకు ఇప్పుడును మా మరణాసమందును ప్రార్థించండి. ఆదిలో కలిగినట్లు ఇప్పుడెప్పుడు సదాకాలం మహిమ కలుగును గాక. అందరూ క్షణం మౌనంగా ఉంటూ ఈ రోజు నుండి మనం ప్రారంభిస్తున్నటువంటి ఈ పండుగ వేడుకలు ఈ రోజు నుండి మనం ప్రారంభిస్తున్నాం కనుక ఆ మరియ మగ్దలేనమ్మ ప్రభు ప్రియమైన శిష్యురాలు కనుక ఆమె సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు శిష్యులందరూ పారిపోయారు. కానీ ఈమె మాత్రం ఆ సిలువ చేత నుండి ఆ ప్రభుని అధికంగా ప్రేమించింది కాబట్టి ఆమె అధిక దీవెనలు పొందగలిగిందని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అచేత ఈ యొక్క మొట్టమొదటి దినాన మనం పండుగకు ప్రారంభిస్తూ పోతున్నటువంటి ఈ దినంలో ఈ దినం 9 దినాలు మన నవదినాలు ప్రభు మేము చెప్పబోతున్నాం. మరి ఈ ప్రారంభ దినాన పాల్గొన్న బిడ్డలందరినీ కూడా ఈ నవదిన ప్రార్థనలో మొట్టమొదటిగా మేము పతాక ఆవిష్కరణ ద్వారా ఈ ప్రారంభిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంన ప్రతి ఒక్క బిడ్డని కూడా పాల్గొన్న బిడ్డలు అందరినీ కూడా దీవించి ఆ తల్లి ఏ విధంగా మిమ్మల్ని చివరి వరకు వెంబడించగలిగిందో అమ్మా నీవు ఇక నుండి పాపం చెయ్యకము అని చెప్పి ఆ మాట కట్టుబడి ఆమె పునీతురాలుగా మారిపోయింది. అలాగే మా జీవితాలు కూడా మాకు గొప్ప ఆదర్శం ఆమె అడుగుజాడలో మేము నడుస్తూ పాప జీవితానికి మేము స్వస్తి చెప్పి ఈమెలాగా మేము చివరి వరకు మిమ్మల్ని వెంబడించే కృపను అనుగ్రహాలను మాకు ప్రసాదించండి. మరి ఇక్కడ పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా అందించుకొని ఈ నవదిన ప్రార్థనలో మేము అడిగిన వరాలన్నీ కూడా మేము పొందగలిగే కృపాశక్తి సమాధానం దయచేయండి ఆయన. మరి ఈ యొక్క వేడుకల్లో మేము మంచి వాతావరణాన్ని ఆ రోజు ఆ పండుగ మంచి వాతావరణం కూడా మాకు ప్రసాదించుకొని ఎటువంటి ఆటంకం లేకుండా మేము మరలా ఈ జెండా కిందకి దించినంత వరకు కూడా అంత విజయమే అయ్యేటట్టుగాను ఈ నామానికి ఘనత కలిగేటట్టుగాను మీ పరిశుద్ధ నామానికి మహిమ కలిగే విధంగాను ఈ వేడుకలు జరిగేటట్లు మాకు దీవనకరంగా మీకు మహిమకరంగా జరిగేటట్లు దీవించమని మీ కుమారుని ఆదరించుకున్నాం తండ్రి. మా కొరకు వేడుకొనండి. మా కొరకు వేడుకొనండి. మన నామములైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహకారము మీ అందరితో ఉండగా బిడ్డల సోదరులారా, పునీత మరియ మగ్దలేనమ్మ గారి యొక్క పండుగకు సంసిద్ధపడుతున్నటువంటి ఈ నవదిన ప్రాంతంలో మొట్టమొదటి దినంగా పాల్గొన్నటువంటి ఈ దినాల్లో ఈ 9 దినాల్లో మనకు కావలసినటువంటి అనుగ్రహాలు, ముఖ్యంగా మనకు కావలసిన వరాలు, మనకు కావలసినటువంటి దీవెనలు ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా రావాలని ఆశతో మనం వచ్చి ఉన్నాం. తలంచి మనం చేసిన పాపను తలంచుకునండి. అమ్మా నీవు పాపం చేయను అని ప్రభు చెప్పినప్పుడు ఆమె ఆ మాట కట్టుబడి మరలా పునీతురాలుగా మారిపోయింది. తన జీవితాన్ని మార్చుకోగలిగింది. అలాంటి గొప్ప అనుభవాన్ని నాకు కూడా దయచేసి ఇక నుండి పాపము చేయని నేను మనసుతో కట్టి ప్రతిజ్ఞ ఆ తల్లి మరీ మగ్గులను వల్ల మనం కూడా పక్కన కట్టుకున్నప్పుడు గొప్ప దీవెనలు అనుగ్రహాలు మన మీద వస్తాయని ఆమె జీవితమే మనకు సాక్ష్యం. అంచేత వాటిని దూరంగా ఉన్నట్టు
అయినటువంటి శక్తిని ప్రసాదించుకుని ఇప్పుడు చేయగల ప్రార్థిస్తుంది. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మాత సగదూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదరుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నత సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల ప్రియైన సర్వేశ్వర, నేను పొగుడుచున్నాను, నేను స్తుతించుచున్నాను, నిన్ను ఆరాధించుచున్నాను, నిన్ను కీర్తించుచున్నాను. నీ మహావైభవముపై నీ వందనములు అర్పించుచున్నాను. జలదేవ పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, విజయక పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి పితకుడు ప్రకటన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. ఏదైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, విధేయ సర్వేశ్వరుని మనలో పవిత్రాత్మతో ఉన్న ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి కృపా ప్రసాదాలను అధికం చేయము. ఈ రీతిగా వారు దైవ ప్రసాదమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించడంలో అప్రమత్తంగా ఉండుగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి వివేకము జీవించు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము. ఆమేన్. అతని రథములను నాశనము చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యాభైగా గుర్తించురు. మొదటి పట్టణము నిర్మాకాండము 14వ అధ్యాయము 5 నుండి 18 వచనములు. నిర్మాకాండము 14వ అధ్యాయము 5 నుండి 18 వచనములు. ఐగుప్తు దేశ ప్రభువైన ఫరోకు ఇశ్రాయేలీయులు తప్పించుకొని పోయిందని తెలిసెను. అతని పొరుగు వారు ఇశ్రాయేలీయుల విషయమున మనసు మార్చుకొని బానిసతనము నుండి ఇశ్రాయేలీయులను ఎలా తప్పించుకొని పోయింది అని వారు అనుకొని వెంటనే ఫరో రథమును సిద్ధము చేయించి సైన్యమును వెంట తీసుకుని బయలుదేరిపోయెను. అతడు శ్రేష్టములైన 600 రథములని కాక ఐగుప్తు దేశమందున్న రథములను కూడా వెంటబడిపోయెను. ప్రతి రథము మీద రౌతులుండేది. యావే ఐగుప్తు దేశ ప్రభువు ఫరోను కఠినాత్మగా చేసెను. అతడు ఎదిరించి వెడలిపోయి ఇశ్రాయేలీయులను వెంటాడెను. ఫరో అశ్వబలము, అశ్వికులు, రథబలము, కల్పము ఇశ్రాయేలీయులను దాటిపోవచ్చు. ఫిహారీతోను సమీపమున లస్సెఫోనుకు ఎదురుగా సముద్రం ఒడ్డున వారు విడిది చేసి ఉన్న చోటికి వచ్చెను. ఐగుప్తు దేశీయులు ఫరో రాజుతో తాము వెంటనే వచ్చిరని ఇశ్రాయేలీయులు గుర్తించి వారికి మింగిలి భయము కలుగగా యావీకు మొరపెట్టుకొని ఇశ్రాయేలీయులు మోషేతో ఐగుప్తు దేశంలో మమ్ము కూర్చిపెట్టి
నుండి మమ్మల్ని తీసుకుని వచ్చి పొరగబెట్టినది ఏమున్నది? మా జోలికి రావలేదు. మేము ఐగుప్తు దేశీయులకు సాకిరీ చేయుదుము అని ఆ దేశమున ఉన్నప్పుడే చెప్పలేదా? ఇప్పుడు ఈ ఎడారిలో చర్చిక కంటే ఐగుప్తు దేశీయులకు ఊడిగం చేయుట మేలు కదా అని. దానికి మోషే వారితో భయపడుడు, గట్టిగా నిలబడు, మేము రక్షించుటకు యావే ఏమి చేయను మీరు ఈనాడే కన్నులారా చూడగలరు. ఈనాడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశీయులను ఇక ముందెన్నడూ చూడబోరు. యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలగా ఉండు అని. యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేనా? ముందుకు నడువు, ఇశ్రాయేలీయులతో చెప్పుము, నీ కర్రను ఎత్తుము, సముద్రం మీదికి చేతికి చాపుము, దానిని పాయలుగా చేయుము. ఇశ్రాయేలీయులు సముద్రము నడుమ పొడిన నేల మీద నడిచిపోయేరు. ఇక నేనంతను ఐగుప్తు దేశీయులను కఠినాత్ములుగా చేయుదును. అందుచే వారు ఇశ్రాయేలీయులను తరుముదురు. ఫరో రాజును అతని రథములను అశ్వబలమును కల్పమును శివాకు పరచి మహిమ తెచ్చుకొనును. ఫరో రాజును అతని రథములను అశ్వములను సైన్యములను నాశనము చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యావేగా గుర్తించురు అని చెప్పాను. ఇది ప్రభువాకు అన్నది. ప్రభువును గూర్చి గానం చేయుదుము. ప్రభువు మహా విజయమును సాధించెను. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులు యావే పేరిట ఈ గీతం పాడి, యావేను గూర్చి గానము చేయుదుము. ప్రభువు మహా విజయమును సాధించెను. ఆయన గుర్రమును రౌతును సముద్రమును పురోడదోసెను. యావే నా బలము, నా కీర్తనము, ఆయనే నా రక్షకుడు. యావే నా దేవుడు, ఆయనను స్తుతింతును. యావే నా పితరుల దేవుడు, ఆయనను స్తుతింతును. అందరూ ప్రభువును గూర్చి గానం చేయుదుము. ప్రభువు విజయము సాధించెను. యావే యుద్ధ సూర్యుడు, ఆయన పేరు ప్రభువు. ఫరో రాజు సైన్యమును రథ బలమును ఆయన సముద్రమున క్రోలదోసెను. ఫరో రౌతులలో మనగ్రాలందరూ రెండు సముద్రములో మునిగిపోయి. అందరూ ప్రభువును గూర్చి గానం చేయుదుము. ప్రభువు మహా విజయమును సారించెను. అదంత జలములు వారిని కప్పివేసెను. వారు రాయి వలె నీట మునిగిరి. యావే నీ దక్షిణ హస్తము బలవైభవముతో అలరాడును. యావే నీ దక్షిణ హస్తము శత్రువులను తుదినీయులు చేయును. అందరూ ప్రభువును గూర్చి గానం చేయుదుము. ప్రభువు మహా విజయమును సాధించెను. హల్లెలూయా, హల్లెలూయా. నేడు మీరు ప్రభువు మాట వినని ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. హల్లెలూయా. ప్రభు మీతో ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 38 నుండి 42 వరకు వచ్చారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుండి 42 వరకు. బోధకుడా, నీవు ఒక గుర్తును
చూపుకోవాలని మేము కోరుతున్నాం అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిచయం యేసుతో పలికారు. అప్పుడు యేసు ప్రతిశ్రమగా దుష్టులు దైవ భక్తులకు వీరు ఒక గుర్తును కోరుతున్నారు. కానీ యోనా ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు. యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగల గర్భంలో ఉన్నప్పుడు మనిషి కుమారుడును 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భంలో ఉండడు. నినెవె పౌరుడు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ ప్రవర్తనము చెందిరి. కనుక ఈ దినమున వారు ఈ తరము వారి ఎదుట నుంచి వీరిని ఖండించరు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు వాడు ఇక్కడ ఉన్నాడు. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారిని ఎదుట నుంచి వీరిని ఖండించరు. ఎవరైనా ఆమె సొలొమోను విజ్ఞానము గుర్తుకై దూర ప్రాంతం నుండి పయనించి వచ్చిన ఇదిగో ఈ సొలొమోను కంటే గొప్పవాడు ఒకడు ఇక్కడ ఉన్నాడు. సువిశేష బోధనలో పడ్డగా తండ్రి ఉందని ఆత్మీయ ఉందని ఆత్మీయ వస్తుంది. దైవ వర్షాత్మ చేత ఇప్పుడు మా మరణాసంలో ప్రార్థించండి. ఆమె సహోదరి సహోదరులారా, జూలై 21వ తారీఖున ఒక గొప్ప మహానుభావుడు యొక్క పండుగ మనం కొనియాడుతున్నాం. లారెన్స్ బ్రందీసి అనేటువంటి ఆయన ఇటలీ దేశానికి చెందినటువంటి ఒక గురువు, వేద పండితుడు. మరి ఎంత పండితుడో అంత వినయవంతుడు. నాకేం తెలియదు అంటాడు, అన్నీ తెలుసు కూడా. ఏమి తెలియని వాడు నాకు అన్నీ తెలుసని నాకు తిరుగుతూ ఉంటారు. సుమారు 8 భాషలు అనర్థంగా పాండిత్యంతో మాట్లాడగలిగే సత్తా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి 1571వ సంవత్సరం, ఆ సంవత్సరము 1571వ సంవత్సరం. అప్పుడు మహమ్మదీయులందరూ కూడా క్రైస్తవుని రాజ్య ఆహ్వానం పెడుతూ ఉన్నారు. యూరోప్ దేశాలు అందరికీ కూడా వాళ్ళు ముస్లిమ్స్ వీళ్ళు భయపెట్టేస్తున్నారు. అప్పుడు ఈ మహానుభావుడు మన దగ్గర సైన్యం ఎంత ఉంది సార్, 18,000 మంది పంపుతున్నారు. వాళ్ళ సైన్యం 80,000 మంది, ముస్లిమ్స్ అందరూ కూడా 80,000 మంది ఉన్నారు. మన సైన్యం వాళ్ళు యుద్ధం చేయాలంటే అసాధ్యం. 18,000 ఎక్కడ, 80,000 ఎక్కడ. ఈ మహానుభావుడికి మీరు వెళ్ళండి, ప్రభుత్వ అసాధ్యమైనది కూడా. పార్వత చక్రవర్తి మొదలుపడి విన్నాం కదా, పార్వత చక్రవర్తి రథమాలను రౌద్రాలను అందరినీ కూడా మట్టి కల్పించాడు కదా. ప్రభుత్వ అసాధ్యమైనది ఎర్ర సముద్రం నుండి నుంచి తన ప్రజల్ని దాటించి ఆ సత్యసైన్యాన్ని అందరినీ కూడా సముద్రంలో కొట్టుకుపోయినట్టు చేస్తున్నాడు. ఆయన హేమంతం అనేటువంటి విశ్వాసం అయితే ఆయనకు ఉంది. మనం లేకపోతే కానీ ఈ యొక్క వ్యక్తికి, లారెన్స్ బ్రందీసి అనేటువంటి వ్యక్తికి మాత్రం అపూర్వమైనటువంటి నమ్మకం విశ్వాసం దేవుని అందరూ మాత్రమే కదా, మరి మాత్రం ఎందుకు కూడా ఉంది. ఈ జన్మాలను పట్టుకొని మీరు యుద్ధానికి బయలుదేరాడు. 80,000 మంది చిత్తుగా ఓడిపోయారు. భయంకరమైనటువంటి చావులు ఇచ్చారు. వెళ్ళలేకపోయారు, వీళ్ళే గెలవలేరు.
ఈ పద్ధతిలో సైన్యమై ఈ దీవించి పంపించి జపాన్ పట్టుకున్నారంటే అప్పుడే ఈ పండుగ ఈయన ముందు నటించాడు. ఆయన ప్రదేశీ లారెన్స్ అనేటువంటి ఆ వ్యక్తి ఆ రోజే 1571 సంవత్సరంలో 5వ భక్తినాథ్ బాబు గారు ఏమంటున్నాడంటే ఈ వేడుక జపమాల మాత రాజ్యం వేడికే నేను జరుపుకోండి పండుగ అని చెప్పేసి చెప్పాడు. ఆ పండుగ విజయానికి అంతకి కారణము ఈరోజు పునీతుడు. ఈరోజు ఆయన మహానుభావుడైన ప్రదేశీ లారెన్స్ అనేటువంటి వ్యక్తి. అయితే ఈరోజు మొదటి పండుగలో మనం విన్నాం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో తీర్పు దినమున మేము దక్షిణ దేశము రాని ఈ తరమ వారు ఎదుట చూసి వీరిని వీరి ఇంకా గుర్తురాడు ఎన్నో గుర్తు చూపించాడు ప్రభు. విశ్వాసం లేనటువంటి వాడికి నటిస్తున్నటువంటి వాడిని ఎవరు లేపాడు పడుకున్నట్లయితే లేపలేము కానీ నటిస్తున్నటువంటి వాడిని ఎవరు ఎన్నో గుర్తులు ప్రభు చూపించాడు. అందుకనిచాడుగా కన్నా వేరే గుర్తులు ఇంకా మీరు చూడజాలంటున్నాడు. సొలొమోను విజ్ఞాన వాక్కులను వినడానికి పూరి గంతమలంటే దూర ప్రాంతాలను చేయాలని వచ్చి చూస్తే ఆయన గొప్పవాడైనటువంటి నేను బోధించిన మీకు గుర్తులు వేడుకుంటున్నారు. నేను బోధించిన మీరు గుర్తులు అడుగుతున్నారు. ఇంకా ఆ శివాలయాన్ని మీకు తీర్పు దినాన్ని పంపిస్తున్నారు. అచేతమైన సోదరులారా, వినయంతో దేవుని వాక్యాన్ని ధ్యానించడం, వినయం ఉండాలని అహంకారంతో గర్వంతో పరిశీలి ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు ప్రధానార్చకులు ఆ ప్రభుని ధృవీకరించారు. వాళ్ళు అంగీకరించలేకపోయారు. కానీ మరీ మాట్లాడేమో ఇదిగో నాకు చెప్తూ మరి నువ్వు మాకు చేయలేము అని ఎవరు శిక్షించలేదంటే లేదు నాకు ఎవరు శిక్షించలేదు. అయితే నేను కూడా నిన్ను శిక్ష విధించను. దొరికిదలాగా నువ్వు దొరికావు కాబట్టి దొరకదామని ఎంతో పొందుతున్నారు. వాళ్ళు శిక్షించినట్లే నేను కూడా వెళ్ళిపోవాలి. అప్పుడు ఆమె ప్రభుని వెంబడించడం మొదలైన చివరి వరకు కూడా కింద చేసుకున్న చివరి వరకు వెంబడించినటువంటి ఆమె శిష్యులు కూడా పారిపోయినా మరి తల్లి పక్కన మరి మాత్రమే ఉండి మరి మాకు ఏ విధంగా మీరు గర్భం నుండి ఏ విధంగా చనిపోయినంత వరకు కూడా ప్రభుని అడుగు నడిచి వెంబడించిన అలాగే ఇది కూడా ఆమె సమాధి వరకు కూడా వెంబడించగలిగింది. గర్భంలో ధరించినప్పటి నుండి సమాధి వరకు కూడా ప్రభు అడుగు వెంబడించిన మరి తల్లి వల్ల ఇవి కూడా చివరి వరకు కూడా చివరి క్షణాల్లో ఈ కష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రభుని విడిచిపెట్టలే. అటువంటి తన ప్రాణానికి తెగించింది కానీ ప్రభు పాపని విడిచిపెట్టడం మాట్లాడారు. ఆమె చివరి వరకు వెంబడించినప్పుడు మరీ మందిరంలాగా ప్రభావం శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వెంబడించడమే గొప్పతనం. సంతోషంగా ఉన్నప్పుడు వెంబడించడం వేరు, శ్రమల్లో కూడా ప్రభుని వెంబడించింది అది గొప్పతనం. అంచేత మేము సంతోషంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మేము కష్టంలో ఉన్నప్పుడు నష్టంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నా మా ప్రభుని నన్ను ఎవరు వేరు చేయలేరు అని చెప్పి ఆ ప్రభుని వెంబడించి అడ్డు పెట్టుకుని జీవించినట్టుగా మేము కూడా అడ్డు పెట్టుకుని బాగా దయచేయమని మీ కుమారుని ఆదేశిస్తున్నాం తండ్రి. నేను మీరు అర్పిస్తున్నాయి మరి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారం ప్రార్థించండి. ప్రయోజనం కొరకు ఈ కర్మల ద్వారా ఈ పని స్వీకరించరుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణలు ధర్మశాస్త్రం విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేసేవి. నీ సమర్పణను సేవకు సమర్పించి బలిని అంగీకరించమని ప్రతిమానుకుంటున్నాను. ఆ బలిని మానవులను జీవించిన విధముగా ఈ బలిని పరిశుభ్రమో తత్ఫలితముగా ఒక్కొక్కరు బస్సులోని వైభవం కల్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించుగాక. మా ప్రభువు
మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను కొందరుగాక. ప్రభు ప్రియున్నాము కృతజ్ఞత తెలుగుట న్యాయము. యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్యమైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించినవి మమ్మల్ని విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లా మనకు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించను కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏ ప్రభుత్వాన్ని మహిమ ప్రకటించినట్లుగా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోశాన ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోశాన. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వపవిత్రతకు నీవే కనుక నీ పవిత్రాత్మ వారి ఆనందాలను ప్రస్తుతపరచాలని మాట్లాడుతున్నాను. శరీర రక్తములు వారు పాటుపడ్డ ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పునందుకుని తగిదాలను చెప్పి తోడు చేసినట్టు మీరందరూ తీసుకొని విడిపోడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధమనే భోజనానంతరము పాత్రం అందుకుని మరణాన్ని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి ఇచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీన్ని పాలన చేయాలి. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకు అనేక కొరకును పాప పరిహారమునకై దాపయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును శ్రీరప్పమును రక్షణ మాత్రమును నీకు సమర్పించుచున్నాను. మీ సమమును గురించి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీ వందనములు తెలుపుచున్నాను. ప్రేమ శరీర రక్తములను బాలివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న ఈ శ్రీ సభను జ్ఞాపకించుకున్నట్టుగా ఈ ఒక్క గురువరేలను వారి పీఠాధిపతిని రుణాంతర పాటు మామను నీ ప్రేమి ఎందుకు పరిపూర్ణం చేయండి. ఉత్సాహంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ గడిగల వద్ద చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకున్నాడు. వారిని నాశనం చేర్చుకున్నాడు. మా అందరిపై దయచూపుడు. దేవుని కనతలకు మరిమంతో ఆమె మహావ్యక్త భక్తులు కొన్ని జోజప్ప గారితోనూ కొన్ని దంపతులతోనూ కొన్ని మరిమామలను గారితోనూ ఇందిసి లారెన్స్ గారితోనూ మాధవుని నీకు సేవ చేసిన అందరితోనూ మా నిత్య జీవితంలో భాగమైతే అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారులకు యేసు ద్వారా నిర్ణయించి మహిమ పరిచయము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి పవిత్రాత్మతో ఏకమైనటువంటి నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన విశ్వాసంతో మీ నామము స్తుతింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. దానికి కావలసిన మాకు ఇంటికి వెళ్తాం, మా మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నిరీక్షించుచున్నాము. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. నేను అపోస్తలులతో వచించిన పరమేశ్వర మా పాపములను లెక్కపకాలను శ్రీసభ విశ్వాసములను ఇప్పుడు మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండగాక. ప్రభు మన ఇచ్చినటువంటి సమాధానము తెలియజేస్తుంది. ఇదిగో సర్వేశ్వరుడు మీ గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడం ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రజలకు అతి సమీపంలో ఉండమని మార్చుకుంటున్నాము. సరుకు ఆహారంతో సంబంధించిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి రోజుల జీవితంలో తీసుకోగలుగుతున్నాను. నీ ప్రభుత్వం అనుగ్రహించు మా ప్రభుత్వాన్ని సహాయం చేస్తున్నాము. మండపేట విగ్రహాలకు మామూలు 7 దుష్టశక్తుల నుండి విముక్తి పొంది ఓయేసు ప్రభు చెప్పి పుత్రాలా యేసు ప్రభు పరిహారంగా అర్పించబడ్డప్పుడు సులువు చేత నిలిచిన ధైర్యశాలి ఎక్కువ పాపములను పెట్టుబడి యేసుని ఎక్కువగా ప్రకటించవడం. ఆదివారం తెల్లవారు జామున యేసు శరీరములకు దయాభిషేక నిమిత్తము సమాధికి వెళ్ళిన పుణ్యాత్మురాల పునరుత్థాన ప్రభుని ప్రభుత్వంగా దర్శించి నేను ప్రభువును పూజించని ఆయన అపోస్తులకు తెలిపిన మొదట ప్రేషితురాలా సహాయం చేయండి. ప్రార్థిస్తాము. చెప్పండి. మా ఆత్మకు మార్గం కలిగించి మీ బిడ్డలుగా చేయించిన సహాయం చేయండి.
మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు లోకమందు నెరవేరును గాక. నారానికి కావలసిన పాము శోధన కీడులో శిష్యులందరూ ఆయన పోయి పారిపోయినారు. ఆయన మా జీవిత పరమతండ్రి మీ నామం మీ రాజ్యం మీ చిత్రం హృదయపూర్వకంగా పొందిన ఒక మహాత్మ విషయంలో పరలోకంలో దేవతలు ఎక్కువగా ఆనందిస్తారనేటువంటి దేవ మా పాలక పునీతనారాయణ మరియు గారి మధ్యస్థం ద్వారా మన విచారణ ప్రతి కదువుల కుటుంబాన్ని ఆపు నుండి కాపాడండి. పునరుద్ధాన ప్రభుని జరిగిన అనుభవం మాకు దయచేయండి. ఆమేన్. పునీత మరి భక్తుల ద్వారా ప్రభు మీతో ఉండగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురు గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించడము